ఓకే. యెస్టర్‌డే అప్ టు ఎక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం మనం? సో, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి? సో, ఎలా ఆ! ప్యాకేజ్ క్రియేట్ చేయాలి? ఏ ఆప్షన్స్ ఉంటాయి కంట్రోల్ ఫ్లోలో, డేటా ఫ్లోలో. సో, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అవునా? అవునండి. సో, ఇప్పుడు డేటా ఎలా లోడ్ చేయాలి? సో, ఈ పార్ట్ చూద్దాం. సో, జనరల్‌గా మనకు ఎస్‌క్యూఎల్‌లో డేటా టైప్స్ ఉన్నాయి. అవునా? అవును. అవునండి. We have data types in SQL. What type of data types we have? Character data types, numeric data types, date time data types. అవునా? అవునండి. Again, numerics, characters, date data types. Again, we have subparts. Varchar, nvarchar, char, nchar, int, big int, float. ఇవన్నీ సబ్ టైప్స్. అవునా? అవునండి. అగైన్ సిమిలర్ వే మనకి ఎస్ఐస్ లో కూడా మనకి డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఓకేనా? బట్ ఇక్కడ మనము వీ కెన్ కాల్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో నేమింగ్ కన్వెన్షన్ అనేది డిఫరెంట్, బట్ ఫంక్షనాలిటీ అనేది సేమ్. ఓకేనా? సో ఓకే. మీరు ఏం చేస్తారంటే ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. డేటా టైప్స్ ఇన్ SSIS. ఓకేనా? నెక్స్ట్ వన్ సైడ్ వచ్చి సీక్వల్ అనేసి, ఇంకో సైడ్ SSIS అని ఇలా హెడ్డింగ్ పెట్టుకొని నేను 1 by 1 డేటా టైప్స్ చెప్తాను. సో దాన్ని నోట్ చేసుకోండి. మనకి SQL లో we have varchar data types. అవునా? varchar. SQL లో మనకి varchar data type ఉందా? ఉందండి. Here we'll call it as string. In SSIS we can call it varchar as string. ఓకే. In the similar way, nvarchar has unique code string. సో ఇక్కడ మీరు చూస్తే ఐడియా సేమ్. సో ఐడియా, ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఎక్సెప్ట్ ద నేమ్. ఓకేనా? సో నేమ్ ఒక్కటే డిఫరెంట్ కానీ సో మిగతా అన్ని ప్రాపర్టీస్ సేమ్ అన్నమాట. సో దానికి ఉన్న లెంత్ కానీ, యాక్సెప్టెన్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. నెక్స్ట్ ఇంట్. You call it as 4-byte signed integer, float, double precision. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డబుల్ ప్రిసిషన్, float. నెక్స్ట్ బిట్, boolean, big int, 8-byte signed integer, date, database date, date time, database, here decimal అని అంటారు. ఓకే. స్మాల్ ఇంట్ 2 bytes, 2 byte signed integer. ఓకే. సో ఇవే మనం సిమిలర్ గా యూజ్ చేస్తాం కాబట్టి సో ఇవి మాత్రం నోట్ చేసుకోండి. క్లియర్ అందరూ డేటా టైప్స్? నెక్స్ట్ నోట్ అని పెట్టుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే
ఇది ఒక నోట్ అని పెట్టుకోండి. డిఫాల్ట్ కోడ్ పేజ్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ 125. సో ఇది మీకు లేటర్ వస్తుంది. సో ఈ కోడ్ పేజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ దీన్ని సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ సైడ్ హెడింగ్. సో హౌ టు లోడ్ ద data, how to load the data from Excel to SQL Server. My first task is how to load the data from Excel to SQL Server. ఓకే. సో ఇక్కడ మనకి సోర్స్ ఏది? సోర్స్ ఎక్సెల్. సోర్స్ మనకు ఎక్సెల్. సో డెస్టినేషన్ ఎస్క్యూఎల్ సర్వర్. అంటే ఐ మీన్ ఎక్సెల్ నుంచి మనం డేటాని ఎస్క్యూఎల్ సర్వర్ కి లోడ్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకి సోర్స్ కావాలి, డెస్టినేషన్ కావాలి. ఓకే, మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. మేబీ ఆల్రెడీ ఉన్నది ఏదన్నా. ఈ డేటా మాత్రం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎంప్లాయీ టేబుల్ అనుకుందాం. సో ఎంప్లాయీ ఐడి, సో దీన్ని మనం ఎంప్లాయీ ఐడిగా చేంజ్ చేద్దాం. ఈఎంపీ ఐడి, ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సిటీ, కంట్రీ, జెండర్. సో నెక్స్ట్ ఇంకే డీటెయిల్స్ మనం పెట్టచ్చు. ఇంకే డీటెయిల్స్ మనం మెన్షన్ చేయొచ్చు ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ ఫోన్ నంబర్, సాలరీ, ఫోన్ నంబర్, salary, ఈ salary బ్లడ్ గ్రూప్ 20,000, 25, 10,000, 15,000, 18,000. Next, employee address, okay, gender, okay, employee phone number. Just one.
ఓకే. సో ఇది ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనుకుందాం. జస్ట్ ఐ సేవ్ దిస్. ఇప్పుడు మనకి సోర్స్ రెడీయా? సోర్స్ రెడీ. సో డెస్టినేషన్ మనకు SQL సర్వర్ కదా. సో SQL సర్వర్ ఓపెన్ చేయాలి. సో బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు సోర్స్ డెస్టినేషన్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సో దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతే దెన్ విల్ ఎగ్జిక్యూట్. సో సోర్స్ మనం రెడీ చేసుకున్నాం, డెస్టినేషన్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో మనకి టేబుల్ ఉండాలి. ఇన్ కేస్ మనము SIS లెవెల్లో కూడా టేబుల్ క్రియేట్ చేయొచ్చు, సో SQL లెవెల్లో కూడా టేబుల్ క్రియేట్ చేయొచ్చు, అది మన విషయం. ప్రిఫరబుల్ కేస్ అయితే SQL లో టేబుల్ క్రియేట్ చేసుకుని లోడ్ చేయడం అనేది బెటర్. సో ఈ SIS మనం డిఫరెంట్ డేటాబేస్ క్రియేట్ చేద్దాం. packages. _packages అనేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఏ కాలమ్స్ కావాలి మనకి? ఎంప్లాయీ ఐడి, నేమ్. సో దీన్ని మనము 1 by 1 సెలెక్ట్ చేసుకోవడం కంటే జస్ట్ దీన్ని ఇన్ కేస్ మనకి ఎక్సెల్ లో ఉంది అంటే కాపీ చేసుకొని ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్కడైనా సరే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉందాం, దీన్ని క్లిక్ చేసి ఓకే ఇచ్చారంటే మనకి ఈ ఫార్మేట్ లో వస్తుంది. దెన్ మనం కాపీ చేసుకోవడానికి ఈజీ. ఇప్పుడు మనం డేటా టైప్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ ఐడికి జనరల్ గా ఏ డేటా టైప్ ఇస్తాం మనం? ఇంట్. అవునా. సో ఎంప్లాయీ నేమ్ varchar of 100. అవునా. నెక్స్ట్ సిటీ ఏముంది ఇక్కడ? సిటీ ఏముంది ఇక్కడ? varchar. అవునా. సో varchar of 100. సేమ్ డేటా టైప్ ఇక్కడ కూడా మనం ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ కంట్రీ సేమ్ varchar of 100. జెండర్ varchar of 1 ఇవ్వచ్చు. సో అక్కడ సింగిల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ శాలరీ ఫ్లోట్. సో ఫోన్ నెంబర్ బిగిన్. అంతే. సో డేటా టైప్స్. సో ఇలా ఉన్న టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి డెస్టినేషన్ క్రియేట్ చేసాం, బట్ డేటా లేదు. డేటా ఎక్కడుంది మనకు? ఎక్సెల్లో ఉంది. సో ఈ డేటాని మనము SQL లోకి లోడ్ చేయాలి, ఈ టేబుల్లోకి లోడ్ చేయాలి. అవునా. సో ఈ టేబుల్లోకి మనం లోడ్ చేయాలి. సో ఇప్పుడు డెస్టినేషన్ కూడా రెడీ. క్లియరా ఎలా రెడీ చేసుకోవాలి డెస్టినేషన్ అని? నెక్స్ట్ మనం SISకి వెళ్ళి ఫస్ట్ మనం డేటా ఫ్లో టాస్క్ ట్రాక్ చేయాలి. మనం ఎక్కడ లోడింగ్ పార్ట్ చేస్తాం? జనరల్ గా డేటా ఫ్లోలోనే కదా. ఇక్కడే కదా మనకు సోర్సెస్ డెస్టినేషన్స్ ఉంటాయి. సో ఆ డేటా ఫ్లో ఎక్కడ ఉంటుందంటే కంట్రోల్ ఫ్లోలో ఉంటుంది. ఓకేనా. అగైన్ మీరు డబుల్ క్లిక్ ఇవ్వచ్చు, లేదు అంటే జస్ట్ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా. ఏవి అయినా పర్లేదు. సో వన్స్ డ్రాగ్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ ప్యాకేజ్ నేమ్స్ అనేది మనం మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు మన టేబుల్ కి ఎలా అయితే మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చాము ఎంప్లాయీ అనేసి, సో ఎంప్లాయీ అంటే ఏం కన్సిడర్ చేస్తుంది ఈ టేబుల్? ఎంప్లాయీ డీటెయిల్స్ కదా. ఎంప్లాయీ డీటెయిల్స్. అలానే ఒక ప్యాకేజ్ ఉన్న ఆ ప్యాకేజ్
ఒక నేమ్ అనేది మనం ప్రాపర్ గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ప్యాకేజ్ అని ఉంది. సో ఏం ప్యాకేజ్ అని ఎలా తెలుస్తుంది? అది ఏ టేబుల్ లోడ్ చేస్తుంది, ఏ పర్పస్ క్రియేట్ చేసాం అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేమ్ ఇక్కడ జస్ట్ రీనేమ్ ఇచ్చి లోడింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు SQL జస్ట్ ఇలా ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తాం. సో ఆ నేమ్ చూడగానే మనకి ఏం అర్థం అవుతుంది? మనం డేటా అనేది ఎక్సెల్ నుంచి SQL లోకి లోడ్ చేస్తున్నాం. అదే ఈ ప్యాకేజ్ యొక్క థీమ్. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే. మనం ఇంకా డిఫరెంట్ నేమ్ లో ఇవ్వచ్చు. DFT అని ఇవ్వచ్చు. DFT అంటే డేటా ఫ్లో టాస్క్, రీడింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు SQL ఇలా ఇవ్వచ్చు. సో అప్పుడు ఈ టాస్క్ చూడగానే మనకి ఏమర్థం అవుతుంది? ఎక్సెల్ నుంచి SQL కి డేటా లోడ్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం కనెక్షన్స్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఎక్కడ ఇస్తాం మనం? ఎయిదర్ ఇక్కడైనా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు. అవునా? సో ఫస్ట్ మనం ఈ ఫైల్ ని సేవ్ చేద్దాం. ఒక ఫోల్డర్ లో సేవ్ చేద్దాం. ఈ ఫైల్ లొకేషన్ నాకు ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో అదే ఫైల్. ఇక్కడ ఎక్సెల్ లో మనకు 2 types ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. లైక్ నేను చూపిస్తాను. కంట్రోల్ సేవ్ యాజ్ ఎంప్లాయీ. జనరల్ గా మనము సెలెక్ట్ చేసినప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ అని సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఎక్సెల్ వర్క్ బుక్ అని సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎంప్లాయీ 2 tables ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంది. సో ఇంకోటి వచ్చి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 97/2003 వర్క్ బుక్ అని ఉంది. అవునా? ఇది బోత్ 2 different సేమ్ ఎక్సెల్ ఫైల్స్, బట్ వర్షన్స్ డిఫరెన్స్. ఓకేనా? ఇది వచ్చి లేటెస్ట్ వర్షన్, ఇది వచ్చి ఓల్డ్ వర్షన్. ఓకేనా? మీకు ఇన్ కేస్ లేటెస్ట్ వర్షన్ మీకు వర్క్ అవ్వలేదు అంటే మీరు ఓల్డ్ వర్షన్ కి కన్వర్ట్ చేసుకోండి. ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే జస్ట్ ఇక్కడ సేవ్ హ్యాస్ క్లిక్ ఇస్తారు కదా. మీరు ఎక్సెల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ హ్యాస్ టైప్ లో మనకి ఇక్కడ ఉంటుంది ఎక్సెల్ 97/2003 వర్క్ బుక్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. అప్పుడు మీకు ఈ ఫైల్లో సేవ్ అవుతుంది. వన్స్ ఇది లోడ్ చేసి చూడండి. ఇన్ కేస్ అది వర్క్ అవ్వలేదంటే కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? లేటెస్ట్ ఫైల్ టైప్ గా కన్వర్ట్ చేసుకోండి. అక్కడ లోగోస్ కూడా మీకు స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? నేనైతే ఆల్వేస్ 97/2003 వర్షన్ యూజ్ చేస్తాను. అది షూర్ గా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం కనెక్షన్స్ ఇవ్వాలి కదా. ఎక్కడ ఇస్తాం మనం? ఇక్కడ ఇస్తాం. ఏదర్ కనెక్షన్ ప్రాజెక్ట్ లెవెల్ కనెక్షన్ అయినా ఇవ్వచ్చు, ప్యాకేజ్ లెవెల్ అయినా ఇవ్వచ్చు. సో ఫస్ట్ నేను ప్యాకేజ్ లో ఇస్తాను. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ కనెక్షన్స్ ఉందా ఇక్కడ క్లిక్ ఇచ్చి మనం ఎక్సెల్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఎక్సెల్ చూస్ చేసుకోవాలి. అదే మన సోర్స్ కాబట్టి. సో క్లిక్ ఆన్ యాడ్. సో పాత్ అడుగుతుంది, ఫైల్ అడుగుతుంది. సో ఆ ఫైల్ మనం సెలెక్ట్ చేస్తాం. ఓపెన్. ఆటోమేటిక్ ఇక్కడ వర్షన్స్ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ ఫైల్ టైప్ ని బేస్ చేసుకొని మనకి వర్షన్ సెలెక్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఎక్సెల్ కనెక్షన్ ఇచ్చాం. సో దీనికి కూడా మనం ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వచ్చు. లైక్ ఎక్సెల్ సోర్స్ ఎంప్లాయీ డేటా. సో ఆ ఫైల్ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నేమ్ చూడగానే మనకి ఏం అర్థం అవుతుంది? ఇది ఎంప్లాయీ డేటా అనేసి మనకు అర్థం అవుతుంది కదా. నెక్స్ట్ సోర్స్ కనెక్ట్ చేసాము. ఇప్పుడు డెస్టినేషన్ కూడా కనెక్ట్ చేయాలి. సో అగైన్ రైట్ క్లిక్ న్యూ కనెక్షన్. ఇక్కడ మనం SQL సర్వర్ ని OLEDB అంటాం. ఓకేనా? సో OLEDB. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ యాడ్. అగైన్ ఇక్కడ డిలీట్ చేద్దాం. సో ఇలా వస్తుంది ఫస్ట్ మీకు. ఇక్కడ మీరు జస్ట్ న్యూ మీద క్లిక్ ఇచ్చారంటే మీకు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సర్వర్ నేమ్ ఇవ్వాలి. సర్వర్ నేమ్ ఎక్కడ ఉంటుంది మనకు? ఇక్కడ ఉంటుంది కదా. ఈ సర్వర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అథెంటికేషన్ మనకి విండోస్ కాబట్టి విండోస్ ఇస్తాం. అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే అది ఇస్తాం అనమాట. ప్రజెంట్ విండోస్ కాబట్టి విండోస్ అథెంటికేషన్ ఇస్తాం. నెక్స్ట్ ఏ డేటాబేస్ లో ఉంది ఈ టేబుల్ మనకు? 9th ప్యాకేజెస్. ఈ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ మీరు డ్రాగ్ చేసినా మీకు ఇక్కడ వస్తుంది డేటాబేసెస్. సో ఇది సెలెక్ట్ చేసి జస్ట్ టెస్ట్ కనెక్షన్ అని ఉంటుంది. జస్ట్ ఇది ఎందుకు అంటే జస్ట్ మనం ఇచ్చిన కనెక్షన్ ప్రాపర్ గా ఉందా లేదా అనేసి అంతే. జస్ట్ టెస్ట్ కనెక్షన్ ఇచ్చి సక్సీడ్ అయింది అంటే ఓకే, సో ప్రాపర్ గా డేటాబేస్ కనెక్ట్ అయిందని మీనింగ్. సో క్లిక్ ఆన్ ఓకే, అగైన్ ఓకే. సో మీకు డెస్టినేషన్ కూడా కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు డేటా ఫ్లో టాస్క్ డబుల్ క్లిక్ ఇచ్చామంటే మనం డేటా ఫ్లోలోకి వస్తాం. ఇప్పుడు మనం సోర్స్ డెస్టినేషన్స్ అన్ని సెటప్ చేయాలి. ఇక్కడ మనకి సోర్స్ అసిస్టెంట్, డెస్టినేషన్ అసిస్టెంట్ అని ఉందా? ఇదర్ ఇలా అయినా వెళ్ళొచ్చు, లేదు మనకి డైరెక్ట్ గానే ఇక్కడ ఎక్సెల్ సోర్స్, OLEDB డెస్టినేషన్ ఇలా డైరెక్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏ వేలో అయినా వెళ్ళొచ్చు మనం. సో నేనైతే ఇక్కడ సోర్స్ అసిస్టెంట్ తీసుకుంటాను స్టార్టింగ్. నెక్స్ట్ టైం అంతా మనం చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ సోర్స్ అసిస్టెంట్స్ ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్సెల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆల్రెడీ మనం కనెక్షన్ ఇచ్చిన ఫైల్ ఉంటుంది. ఓకే, ఏదైనా న్యూ కావాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బ్రౌజ్ ద ఫైల్ ఆల్రెడీ ఇక్కడ మనం కనెక్ట్ చేసాం కాబట్టి ఆ ఫైల్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఓకే ఇచ్చామంటే సో ఫైల్ ఎక్సెల్ సోర్స్, సేమ్ ఎక్సెల్ సోర్స్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో స్టిల్ మనకి ఇక్కడ ఇంటూ సింబలే ఉంది, రెడ్ మార్క్. ఓకేనా? సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఏది ఎంప్లాయీ ఫైల్ అనేసి. ఈ ఫైల్లో మనకి ఏ షీట్ లో డేటా ఉంది అని మనం సెలెక్ట్ చేసుకోలేదు, అవునా? ఏ షీట్ లో డేటా ఉంది, ఏ కాలమ్స్ కావాలి అని మనం సెలెక్ట్ చేసుకోలేదు. దానికి ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. అగైన్ మనం ఎక్సెల్ డబుల్ క్లిక్ ఇచ్చాము అంటే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో మనకి ఫైల్ సెలెక్ట్ అయింది ఆల్రెడీ, ఎక్సెల్ సోర్స్ ఎంప్లాయీ డేటా. ఇక్కడ మనకి డేటా యాక్సెస్ మోడ్స్ అని 4 టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ మీరు ఆ 4 టైప్స్ వదిలేయండి, ఈ టేబులర్ వ్యూ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? టేబులర్ వ్యూ ఎందుకు కాల్ చేస్తారు అంటే ఇప్పుడు SSIS ఒక్కొక్క షీట్ ని ఒక్కొక్క టేబుల్ గాను ఒక్కొక్క వ్యూ గాను కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? ఈ షీట్ 2 అనేది ఒక టేబుల్ ఆర్ ఒక వ్యూ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు మీరు టేబులర్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షీట్ ఇప్పుడు ఏ షీట్ లో ఉంది మనకి డేటా? షీట్ 2 లో ఉంది. షీట్ 2 లో ఉంది. అది సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు ప్రివ్యూ ఇచ్చారంటే మీకు డేటా, మనకు ఉన్న డేటా అక్కడ విజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లోజ్. అగైన్ కాలమ్స్, ఇక్కడ కాలమ్స్ ఆప్షన్ వెళ్ళి మనకి ఏ కాలమ్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి అన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్, లేదు 2 కాలమ్స్ 3 కాలమ్స్ 4 కాలమ్స్ కావాలంటే ఓన్లీ 4 కాలమ్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి సో అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి ఐ విల్ సెలెక్ట్ ఆల్ ద కాలమ్స్. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ ఇంటూ మార్క్ వెళ్ళిపోయిందో. సో నెక్స్ట్ మనం డేటా టైప్స్ కన్వర్ట్ చేయాలి. సో ఎందుకు కన్వర్ట్ చేయాలి డేటా టైప్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో ఇక్కడ మీరు ప్రవీణ్ టీ అనే దగ్గర మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా తీసుకుంటుంది, అవునా? మీరు క్యారెక్టర్స్ ఇప్పుడు ఇక్కడ మనం స్పెసిఫిక్ గా డేటా టైప్స్ మెన్షన్ చేయడం లేదు కదా ఎక్సెల్లో, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. అదే మనకి ఎన్వైర్కర్ ఇది SQL లో ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేసే డేటా టైప్ ఏది? ఎన్వైర్కర్ కదా. ఎన్వైర్కర్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది? నంబర్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఆల్ఫా న్యూమరిక్స్ యాక్సెప్ట్ చేస్తుంది, మల్టీ లాంగ్వేజెస్ యాక్సెప్ట్ చేస్తుంది, తెలుగు, చైనీస్, తమిళ్, ఏ లాంగ్వేజ్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, అవునా? సిమిలర్ టు ఎక్సెల్ కూడా అంతే కదా, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది ఈ ఒక్కొక్క సెల్. సో ఈ ఒక్కొక్క సెల్ ఎన్వైర్కర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క సెల్ ఎన్వైర్కర్ ఇక్కడ ఎక్సెల్, ఎందుకంటే ఏమి ఇచ్చినా తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఎన్వైర్కర్ ని ఏ డేటా టైప్ అంటాం మనం SSIS లో? ఎన్వైర్కర్ యూనిక్ కోడ్ స్ట్రింగ్. జస్ట్ దీని మీద కర్సర్ మూవ్ చేశారంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈ నేమ్ దగ్గర యూనిక్ కోడ్ స్ట్రింగ్ కనిపిస్తుందా? డేటా టైప్స్. సో కంట్రీ దగ్గర చూడండి యూనిక్ కోడ్ స్ట్రింగ్. నెక్స్ట్ జెండర్ దగ్గర యూనిక్ కోడ్ స్ట్రింగ్. ఓకేనా? నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి దగ్గర మాత్రం మనకి డబుల్ పొజిషన్ ఫ్లోట్ ఉంది. ఓకేనా? సో అది ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే 8 rows రూల్ అనేసి ఒకటి ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్
8 rows తీసుకుంటుంది. ఈ 8 rows లో సో మనకి 8 rows లో ఏముంది, మనకి న్యూమరిక్సే ఉన్నాయి, అవునా? అప్పుడు న్యూమరిక్ డేటా టైప్ తీసుకుంటుంది. సో న్యూమరిక్ లో కూడా ఫ్యూచర్ డేటా టైప్ ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటుంది. ఫ్యూచర్ డేటా టైప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మనం ఏం చేంజెస్ చేసినా కూడా సో అది యాక్సెప్ట్ చేయగలగాలి, అలాంటి డేటా టైప్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ లో మనం ఇంటీజర్స్ యాక్సెప్ట్ చేస్తుందా, మనీ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుందా, డెసిమల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుందా? సో అన్ని వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది కదా, అలా కన్సిడర్ చేసుకొని మనకి డేటా టైప్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇప్పుడు శాలరీలో కూడా మనకి ఫ్లోటే ఉంటుంది చూడండి, శాలరీలో కూడా ఫ్లోటే ఉందా, డబుల్ ప్రిసిషన్ ఫ్లోట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో అది ఫ్యూచర్ ని కన్సిడర్ చేసుకొని డేటా టైప్స్ అనేది చేంజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 8 rows లో మనకి ఏమున్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ లో ఫ్యూచర్ డేటా టైప్స్ ఏది, ఎన్వార్కర్ కదా, ఎన్వార్కర్. సో ఇక్కడ కూడా అంతే. అలా ఫస్ట్ ఇప్పుడు మనకి 1 lakh రికార్డ్స్ ఉంటే 1 lakh రికార్డ్స్ లో కన్సిడర్ చేయదు అనమాట. ఫస్ట్ 8 rows తీసుకొని డేటా టైప్స్ అసైన్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ నంబర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఫ్లోట్ తీసుకోండి. అదే నంబర్స్ ఫస్ట్ 8 rows లో నంబర్స్ ప్లస్ క్యారెక్టర్స్ రెండు ఉన్నాయంటే అది ఎన్వార్కరే తీసుకుంటుంది, కాంబినేషన్ కదా. సో అలా అన్నమాట. సో అందుకు మనం ఏం చేయాలంటే డేటా టైప్స్ చేంజ్ చేయాలి. డేటా టైప్స్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాము అంటే మనకు డేటా కన్వర్షన్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఓకేనా? డేటా కన్వర్షన్ దీన్ని యూజ్ చేసుకొని మనం డేటా టైప్స్ అనేది చేంజ్ చేస్తాం అకార్డింగ్ టు డెస్టినేషన్. సో డెస్టినేషన్ లో ఏ డేటా టైప్స్ అయితే ఉన్నాయో ఈ డేటా టైప్స్ కి మనం చేంజ్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి ప్రాపర్ కనెక్షన్ ఉంటుంది, అప్పుడే మనకి డేటా ప్రాపర్ గా లోడ్ అవుతుంది. ఇక్కడ మనం డేటా పాత్ ఇవ్వాలి. మనకి 2 lines ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో రెడ్ లైన్ అనేది ఎర్రర్ లైన్, బ్లూ లైన్ అనేది డేటా పాత్ లైన్, ఓకేనా? సో దీన్ని కనెక్ట్ చేసి అగైన్ డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ ఉన్న కాలమ్స్, ఇక్కడ ఏదైతే కాలమ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మనం కనెక్షన్ ఇవ్వలేదంటే ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవ్వదు. చూడండి, ఏ కాలమ్స్ ఏం లేదు. మనం కనెక్షన్ ఇచ్చామంటేనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న కాలమ్స్. సో మనం అన్ని కాలమ్స్ కి చేంజ్ చేయాలి కాబట్టి అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా? సో ఇక్కడ మనకి డేటా టైప్స్ అని ఉందా, ఇక్కడ మనం చేంజ్ చేయాలి, ఓకేనా? అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఎంప్లాయీ ఐడి, సో మనం ఏమి ఇచ్చాం, ఇంటీజర్. ఇంటీజర్ ని మనం ఎలా కాల్ చేస్తాం SSIS లో, 4 byte signed integer. ఇక్కడ ఉందా 4 byte signed integer. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ varchar ఇచ్చాం, varchar అంటే స్ట్రింగ్. సో లెంత్ ఎంత ఇచ్చాం మనం టేబుల్లో 100. సో లెంత్ కూడా ప్రాపర్ గా ఉండాలి, ఓకే? సో నెక్స్ట్ స్ట్రింగ్ సిటీ, స్ట్రింగ్ లెంత్ 100. నెక్స్ట్ కంట్రీ, స్ట్రింగ్ length 100. Gender string length 1. So next salary float. So already float lone undi. Next mobile number, phone number, begin ante 8 bytes signed integer. Avuna? Next ఇది వచ్చి మనకి ఇన్పుట్ కాలమ్స్, ఇవి వచ్చి alias కాలమ్స్. దీన్ని కాపీ ఆఫ్ కాలమ్స్ అంటారు, ఓకేనా? ఇప్పుడు మనం ఒరిజినల్ కాలమ్ మీద డేటా టైప్స్ చేంజ్ చేయలేము, ఓకేనా? ఎక్సెల్ లో ఉన్న డేటా టైప్స్ మనం చేంజ్ చేయలేం, ఎందుకంటే ఇది ఫిజికల్ కాలమ్స్ కాబట్టి, ఓకేనా? సో మనం ఎక్కడ చేంజ్ చేయగలము అంటే ఈ కాపీ ఆఫ్ కాలమ్స్ మీద చేంజ్ చేసి ఉంటాం, ఓకేనా? మనం మ్యాప్ చేసేటప్పుడు ఈ కాపీ ఆఫ్ కాలమ్స్ ని మ్యాప్ చేయాలి, ఓకేనా? ఇక చూడండి, దీని మీద డేటా టైప్ మనకు ఫ్లోట్, యూనికోడ్ స్ట్రింగ్ ఉంటుంది. కాపీ ఆఫ్ కాలమ్స్ మీద డేటా టైప్స్ చేంజ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ నేను 1 to 52 అని చెప్పాను కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి, అది ఇక్కడ ఉంది చూడండి, అది కోడ్ పేజ్ అన్నమాట. నెక్స్ట్ క్లిక్ ఇచ్చారంటే జస్ట్ అంతే. నెక్స్ట్ డెస్టినేషన్ కనెక్ట్ చేస్తే చాలు. అగైన్ డెస్టినేషన్ అసిస్టెంట్ ట్రాక్ చేసి SQL సర్వర్ మనం ఆల్రెడీ కనెక్ట్ చేసాం, డేటాబేస్ క్లిక్ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇంటూ సింబల్ ఉంది, క్రాస్ సింబల్. సో ఎందుకు అంటే మనం డేటాబేస్ సెలెక్ట్ చేసాం, బట్ డేటాబేస్ లో ఏ టేబుల్ కి మ్యాప్ చేయాలి అని మనం ఇంకా సెలెక్ట్ చేయలేదు, ఓకేనా? సో జస్ట్ ఈ డేటా పాత్ ని కనెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి.
మనకు ఉన్నదే ఒక టేబుల్ కాబట్టి ఒక టేబుల్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు కీప్ ఐడెంటిటీ, కీప్ నల్స్, టేబుల్ లాక్, చెక్ కన్స్ట్రెయిన్ ఇలా చాలా ఉన్నాయి. ఇన్ కేస్ నా టేబుల్లో చెక్ కన్స్ట్రెయిన్ ఉంది అంటే మనం దీన్ని చెక్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఉంది అంటే దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఇంకా నా టేబుల్లో నల్స్ ఉన్నాయి డేటాలో అంటే ఇది సెలెక్ట్ చేస్తాం. ఓకేనా. టేబుల్ లాక్ అంటే ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ లో షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్స్ ఇవి ఉన్నాయి తెలుసా? షేర్ లాక్స్ అవి ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనము ఏదైనా ఒక లాక్ గాన పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, మనం డేటా ఏమైనా ఇన్సర్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు చూడలేరు అనమాట. సో అలా మనం లాక్స్ పర్ఫామ్ చేయొచ్చు కదా. అలానే ఇక్కడ టేబుల్ లాక్ చేస్తే ఏమవుతుందంటే నేను ఈ పర్టికులర్ టేబుల్లో డేటా లోడ్ చేసేటప్పుడు ఎవరు ఆ టేబుల్ మీద ఏ డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేరు అనమాట. అందుకే టేబుల్ లాక్ ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రోస్ పర్ బ్యాచ్ అని ఉంది. రోస్ పర్ బ్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1 crore రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. 1 crore రికార్డ్స్ ఒకేసారి డేటాబేస్ కిట్ అయితే ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా, సర్వర్ డౌన్ అవుతుంది జనరల్ గా. ఒకేసారి 1 crore రికార్డ్స్ ఒకేసారి డేటాబేస్ లో పుష్ అయితే. సో అలా కాకుండా మనం బ్యాచ్ వైజ్ పుష్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఒక 1 lakh రికార్డ్స్ లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ 1 lakh రికార్డ్స్, నెక్స్ట్ 1 lakh రికార్డ్స్ అలా మనం పుష్ చేస్తే సో మనకి హ్యాంగ్ అవ్వదు సిస్టమ్ అనేది. సో అలా బ్యాచ్ వైజ్ మనము లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకు టేబులర్ వ్యూ సెలెక్ట్ చేసాం కదా మనం సోర్స్ లో. అలానే ఇక్కడ మనకు టేబులర్ వ్యూ ఫాస్ట్ లోడ్ అని ఉంటుంది. సో టేబులర్ వ్యూ అంటే జనరల్ టేబులర్ వ్యూ అనమాట. టేబులర్ వ్యూ ఫాస్ట్ లోడ్ అంటే సో దీనికి ఒక అడిషనల్ మెకానిజం అనేది ఇచ్చుంటారు ఫాస్ట్ గా లోడ్ అవ్వడానికి. సో ఇది పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ లో మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో టు మ్యాపింగ్స్. ఇక్కడ మనం మ్యాపింగ్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ మ్యాప్ అయి ఉంది సిమిలర్ టేబుల్ కాలమ్స్. బట్ మనం ఏ కాలం మ్యాప్ ఇవ్వాలని చెప్పాను, కాపీ ఆఫ్ కాలమ్స్ ఇవ్వాలని చెప్పాను. ఎందుకంటే మనం ఇక్కడ డేటా టైప్స్ చేంజ్ చేసి ఉంటాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంప్లాయ్ ఐడిలో ఏముంటుంది, డబుల్ పొజిషన్ ఉందా. ఇక్కడ డెస్టినేషన్ లో ఏముంది, 4 bytes ఐడెంటిటీ. అదే ఇక్కడ మనం కాపీ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసామంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ డేటా టైప్ ఉంటుంది. ఇప్పుడు ఏది ఉంది, 4 bytes ఉందా. 4 bytes. డెస్టినేషన్ లో సేమ్ 4 bytes. అలా అన్నిటికీ కాపీ ఆఫ్ కాలమ్స్ మ్యాప్ చేయాలి. మీరు జస్ట్ క్లిక్ ఇచ్చి సి అని ఇచ్చారంటే చాలు మీకు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంప్లాయీ నేమ్ చూడండి, స్ట్రింగ్ 100 ఉందా లెంత్. డెస్టినేషన్ స్ట్రింగ్ 100. సో జెండర్ స్ట్రింగ్ 1 ఉందా. ఇక్కడ డెస్టినేషన్ స్ట్రింగ్ 1. ఇక్కడ 8 bytes ఐడెంటిటీ, ఇక్కడ 8 bytes ఐడెంటిటీ. అదే నేను జనరల్ కాలం ఫిజికల్ కాలం సెలెక్ట్ చేశానంటే డిఫరెంట్ గా వస్తుంది. ఇటువంటి డబుల్ పొజిషన్ ఇక్కడ వేరే ఉంది కాబట్టి మ్యాప్ అవ్వదు. సో డేటా టైప్స్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాప్ అవ్వాలి. ఓకే. సో అంతే, ఈ ఎర్రర్ అవుట్పుట్ నేను చెప్తాను. బట్ ప్రెసెంట్ అయితే మనం కాపీ ఆఫ్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి ఆల్వేస్. జస్ట్ ఓకే క్లిక్ ఇచ్చి కంట్రోల్ సేవ్ ఇచ్చి మనం ఇప్పుడు మీ సీక్వెల్ సర్వర్ లో చూడండి డేటా ఏం లేదు అవునా. సో జస్ట్ దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, మనం ఎయిదర్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ అయినా ఇవ్వచ్చు లేదా స్టార్ట్ బటన్ క్లిక్ చేయొచ్చు. స్టార్ట్ క్లిక్ చేశారంటే మీకు లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 10 rows లోడ్ అయిందా. 10 rows ఎక్సెల్ నుంచి డేటా కన్వర్షన్ కి వచ్చింది. ఇక్కడ డేటా టైప్స్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ డెస్టినేషన్ లోకి లోడ్ అయింది. ఇప్పుడు మన టేబుల్ చూస్తే లోడ్ అయిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 10 రికార్డ్స్ కాబట్టి మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసేయచ్చు ఈ 10 రికార్డ్స్ కి. అదే నీకు 1 lakh రికార్డ్స్ ఉన్నాయంటే జస్ట్ ఈ కనెక్ట్ చేయడం మనకి ఎంతసేపు, జస్ట్ ఒక అన్ని గాన ప్రాపర్ గా తెలిసి ఉంటే 5 minutes. 5 minutes. అదే మీరు 5 minutes లో 1 lakh రికార్డ్స్ ఇన్సర్ట్ చేయగలరా? డిఫికల్ట్ చాలా. సో అది ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. మనకి డేటా వచ్చింది, మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు రీరన్ అవుతుంది అనమాట. ఇక మనకి ఇక్కడ రీరన్ అనే ఆప్షన్ ఉంటుంది, రీస్టార్ట్ అనే ఆప్షన్. ఓకేనా. సో మళ్ళీ మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము రన్నింగ్ మోడ్ లోనే ఉంది మన ప్యాకేజ్. ఇప్పుడు మనము మన డిజైన్ సర్ఫేస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, స్టాప్ డీబగ్గింగ్ చేసామంటే మళ్ళీ మన డిజైన్ సర్ఫేస్ కి వెళ్తాం. ఓకేనా. అగైన్ మీరు మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఆ 10 rows లోడ్ అవుతాయి, మళ్ళీ లోడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి 10 ఉంది కదా,
సెకండ్ టైం లోడ్ చేసాం, మళ్ళీ 20 rows అయ్యాయి. ఇలా ఎన్ని టైమ్స్ రన్ చేస్తే అంత డేటా లోడ్ అవుతూ ఉంటుంది, ఇంక్రిమెంటల్ లోడింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ టాస్క్ చేయండి. ఈ టాస్క్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, హౌ టు లోడ్ ద డేటా. సో నావిగేషన్స్ రాసుకోండి, ఇలానే రాసుకోండి నావిగేషన్స్. ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ ఎక్సెల్ డేటా కన్వర్షన్ డెస్టినేషన్. ఈజీగానే ఉందా? ఆ కనెక్షన్స్ మాత్రమే కొద్ది డిఫికల్ట్, గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అది మనకి గుర్తున్నాయంటే ఈజీగా చేయొచ్చు. సో వేసుకున్నారా డయాగ్రామ్? సో ఫస్ట్ మనం ఏం చేస్తా ఉన్నాం, ఫస్ట్ ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. అవునా? ఫస్ట్ ప్యాకేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. గో టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. గో టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి? ఇదే కదా, మనకి రైట్ సైడ్ ఉంటుంది. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. రైట్ క్లిక్ ఆన్ ప్యాకేజ్, రైట్ క్లిక్ ఆన్ SSIS ప్యాకేజ్, రైట్ క్లిక్ ఆన్ SSIS ప్యాకేజ్. Click on new SSIS package. Click on new SSIS package. And rename it. Rename it Excel to SQL Server. So rename it. Go to embedded connection manager. Embedded ante ide kada, embedded or package level connection manager edaina. So go to package level connection. Create sources and destination connections. Create sources and destination connections. Create source and destination connections. Complete. Yeah, done now. Right click on connection manager. Right click on connection manager. Click on new connection. Click on new connection. Right click on connection manager. Click on new connection. Select Excel connection manager. Select Excel connection manager. Click on add. Click on add. Click on add. Choose the Excel file. Choose the Excel file by using browse option. Choose the Excel file by using browse option. Select the Excel file. Select the Excel file and click on OK. And click on OK. Complete. Okay, done. Again, right click on connection manager. Again, right click on connection manager. మనం న్యూ కనెక్షన్ కన్నా వెళ్ళొచ్చు. మనకి ఆల్రెడీ OLEDB ఇక్కడే ఉంటుంది. లైక్ ఇవన్నీ మనకి ఫేవరెట్స్ లాగా.
Okay. So right click on connection manager. Okay. Click on OLEDB connection. Click on OLEDB connection. Click on new. Click on new. Click on new. Provide the server name and database name. Provide the server name and database name. Provide the server name and database name. Okay. Click on test connection. Click on test connection. If the test connection is succeed, then click on OK. Click on OK. Next, create destination table. Create destination table with respective data types. With respective data types. Create destination table with respective data types. Once the table is ready, once the destination table is ready, go to control flow. Go to control flow. Okay. Drag the data flow task. Drag the data flow task. Drag the data flow task. Double click on data flow task. Double click on data flow task. Click on source assistant. Double click on source assistant. Drag chesina kuda manaki vastundi. Double click on source assistant. Choose Excel connection manager. Choose Excel connection manager. Click on OK. Click on OK. Okay. Click on OK. Again, double click on Excel source. మనకి స్టిల్ అప్పటికి ఇంటూ సింబల్ అనేది ఉంటుంది. Error symbol. So again, double click on source. Choose the data access mode as tabular view. Choose the data access mode as tabular view. Tabular view అంటే ఏం చెప్పుకున్నాం? ఒక్కొక్క షీట్ ని అది ఒక టేబుల్ గా కన్సిడర్ చేస్తుంది. ఒక వ్యూ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? సో అందుకు టేబులర్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటాం. Select the sheet. Select the sheet. Select the sheet. Okay. And go to columns. Select the required columns. Select the required columns. Select the required columns, then click on OK. And drag the data conversion. Drag the data conversion transformation. Drag the data conversion transformation. Give the data path. Give the data path. Data path ante ee line anamata. Give the data path connection.
between, give the data path connection between source to data conversion. Give the data path between source to data conversion. Okay. Again, double click on data conversion. Double click on data conversion. Select the columns. Select the columns and change the data types. Change the data types and the length. Change the data types and the length according to the destination. Change the data types and the length according to the destination. Click on OK. Okay. Drag the destination assistant. Drag the destination assistant. Choose SQL Server. Choose the SQL Server connection. Choose the SQL Server connection. Click on OK. Click on OK. Give the data path connection. Give the data path connection between data conversion to OLEDB destination. Give the data path connection between data conversion to OLEDB destination. Complete. Ajay, Praveen. Yeah, done now. And bro. Next, double click on OLEDB destination. Double click on OLEDB destination. Select the data access mode as tabular view fast load. ఇది మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? టేబులర్ వ్యూ అంటే నార్మల్ లోడ్, ఇదే ఫాస్ట్ లోడ్ అయితే మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో select the data access mode as tabular view fast load. Next, select the table. Select the table. Select the table and go to mappings. Go to mappings. Map the source and destination columns. Map the source and destination columns. Choose the input and output columns or source and destination columns. సో అక్కడ బ్రాకెట్స్ లో మీరు ఒక నోట్ లాగా రాసుకోండి. మేక్ షూర్ దట్ we have to take copy of columns. Copy of columns. Make sure that we have taken copy of columns and the data types should be exactly match, and the data types should be exactly match between source and destination columns. And the data types should be exactly match
between source and destination columns. Clear? Next, click on OK. And save the package. Just Control S iste chalu. And save the package. So, and click on Start option. Click on Start button. To run the package. To run the package or to load the data. Anything is fine. Complete. Navigations లాగానే కదా నోట్ చేసుకుంటున్నారు 1 by 1 ఒక ఫ్లో చార్ట్ లాగా. హలో, ఇలా 1 by 1 కదా నోట్ చేసుకుంటున్నారు. అవునన్న అట్లే చేసుకుంటా. 1 by 1 అలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక థియరీ లాగా రాసుకుంటే మీరు ఏ స్టెప్ దగ్గర ఏదన్నా ఫాల్ట్ అయింది, మిస్టేక్ అయింది అని మీరు ఐడెంటిఫై చేయలేరు అనమాట. ఓకే. సో వన్స్ ఈ ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ చూస్తే మీకు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఏ టైంకి స్టార్ట్ అయింది, వ్యాలిడేషన్ స్టార్ట్ అయింది, ఎలా ప్రాసెస్ అయింది, ఇవన్నీ ఎర్రర్స్ ఏమైనా ఉంటే కూడా కంప్లీట్ గా ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో ఇది వార్నింగ్ సింబల్ అంటారు. వార్నింగ్ సింబల్ అనేది కామన్. ఓకేనా, ఎర్రర్ వస్తే మనకి ఇంటూ మార్క్ వస్తుంది. ఎలా డేటా ప్రాసెస్ అవుతూ ఉంది, సో ఇవన్నీ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఓకే. ఓకేనా. సో జస్ట్ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. సో ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేసుకొని మనం సేవ్ చేసేటప్పుడు మనకు ఈ ఫార్మేట్ లో సేవ్ చేసుకోండి. సో ఇది ఎక్సెల్ వర్క్ బుక్ అనేది లేటెస్ట్ వన్. దీన్ని ప్రాపర్టీస్ చూసారంటే ఎక్స్టెన్షన్ ఏమని ఉంది, .xlsx ఉందా ఇక్కడ లాస్ట్ లో XLSX ఉందన్నమాట. ఇన్ కేస్ XLSX రన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ లో ఓకే ఫైన్. ఇన్ కేస్ రన్ అవ్వలేదు అంటే మనం దీంతో చేంజ్ చేయాలి. దీని ఎక్స్టెన్షన్ వచ్చి XLS మాత్రమే. ఓకే, XLS అని ఉంటుంది. సో ఇక్కడ మనకి 97/2003 వర్క్ బుక్ అని ఉంటుంది అనమాట. ఇలా చేంజ్ చేసుకోవాలి ఫార్మేట్. ఇలా చేంజ్ చేసుకొని సో మనకి డేటా రెడీగా ఉంది అంటే మనం డెస్టినేషన్ లో టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. మనం SSIS లో కూడా టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే మీరు డెస్టినేషన్ క్లిక్ చేశారంటే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ న్యూ లో మనకు టేబుల్ మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది మనకి ప్రాపర్ కేస్ కాదనమాట. ఓకే. సో ఇది మనకి కొన్నిసార్లు ఎర్రర్ రావచ్చు. సో అందుకు మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మీరు ఫిజికల్ టేబుల్స్, ఫిజికల్ కాలమ్స్ ఉన్నాయి, కాపీ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. రెండు ఎందుకంటే ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నుంచి మనకు ఆ 2 కాలమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ కూడా టేబుల్ క్రియేట్ చేసుకొని లోడ్ చేయొచ్చు. SQL లోనే టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్రాపర్ స్ట్రక్చర్ తెలిసింటే ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ టేబుల్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అంతే. ఓకే. సో మనకి నెక్స్ట్ మీరు డేటా యాక్సెస్ మోడ్స్ ఇన్ సోర్స్ అని పెట్టుకోండి హెడ్డింగ్. డేటా యాక్సెస్ మోడ్స్ ఇన్ సోర్స్ లెవెల్, ఈ 4ని నోట్ చేసుకోండి. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఏ డేటా యాక్సెస్ మోడ్స్ ఉన్నాయి సోర్స్ లో, డెస్టినేషన్ లో, సో అనేసి అడుగుతారు.
Okay. Data access modes in source level. Complete. Tabular view, tabular view name variable, SQL command from variable. ఈ 4 వేస్ యూస్ చేసి మనం ఎక్సెల్ లో ఉన్న డేటా మనం పుల్ చేయొచ్చు. ఓకే. ఓకేనా? ప్రజెంట్ ఈ ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డెస్టినేషన్ లో ఇవి చూసుకోండి. డేటా యాక్సెస్ మోడ్స్. డేటా యాక్సెస్ మోడ్స్ ఇన్ డెస్టినేషన్. Tabular view fast load, table name or view name variable, table name or view name variable fast load, SQL command. ఇది 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఒక నోట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత. స్టార్టింగ్ కొద్దిగా మీకు కష్టంగా అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేస్తూ మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో కనెక్షన్ డిఫరెంట్ వేస్ లో తీసుకుంటాం కదా. సో అందుకు ఒక 3 days అంతే, మళ్ళీ మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఒక నోట్ అని పెట్టుకోండి, NOT. మనం ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఏం చేస్తుంది? ఫస్ట్ ఇక్కడ వాలిడేషన్ హ్యాస్ స్టార్టెడ్ అని ఉందా? సో వాలిడేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు సోర్స్ డెస్టినేషన్ ప్రాపర్ గా సెటప్ చేసామా లేదా, సో ఆ డేటా టైప్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా. ఇప్పుడు మనకి ఎక్సెల్ లో 20 కాలమ్స్ ఉండి డెస్టినేషన్ లో 10 కాలమ్స్ ఉంటే ఏమవుతాయి? మిస్ మ్యాచ్ అవుతాయి కదా. ఇప్పుడు మనం ఎక్సెల్ లో 20 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ మనకి 30 కాలమ్స్ ఉంటాయి, మనం ఒక 20 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి డెస్టినేషన్ లో ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే ఉంటాయి, అప్పుడు ప్రాపర్ వే కాదు కదా సెలెక్షన్. నెక్స్ట్ డేటా టైప్స్ కూడా మనం ప్రాపర్ గా ఇవ్వాలి. సో ఈ వ్యాలిడేషన్ అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది అంటే సోర్స్ డెస్టినేషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే కనెక్షన్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా. మనం ఇక్కడ ఇచ్చిన డేటాబేస్ కి ఇక్కడ ఇచ్చిన సర్వర్ కి ప్రాపర్ గా టెస్ట్ కనెక్షన్ ఉందా లేదా. సో ఇదంతా చెక్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఎక్సెల్ కూడా అంతే. ఇలా చెక్ చేసిన తర్వాత దెన్ డేటా ప్రాసెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వాలిడేషన్ ఫేజ్ ఉంటుంది దేనికైనా కూడా. మనం ఎన్ని టాస్కులు తీసుకున్నా ఫస్ట్ వాలిడేషన్ ఫేజ్ అని ఉంటుంది. మనం ఇచ్చిన ఫంక్షనాలిటీ ప్రాపర్ గా ఉందా లేదా అనేసి. ఓకేనా? ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకోండి. వెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్యాకేజ్, the package runtime engine, మనకి ఎలా అయితే ఇక్కడ డేటాబేస్ ఇంజిన్ ఉంటుందో అలానే SIS లో రన్ టైమ్ ఇంజిన్ ఉంటుంది. when we are executing the package, the SSIS runtime engine will validate the connections, brackets లో source and destination connections అని రాసుకో. will validate the connections. Yeah, done, Anna. Will validate the connection. Then it will process the data. సో ఎప్పుడైతే మనకి కనెక్షన్స్ ప్రాపర్ గా ఉంటాయో అప్పుడే డేటా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మన కనెక్షన్స్ ప్రాపర్ గా లేవు అంటే మనకి డేటా ప్రాసెసింగ్ అనేది జరగదు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్,
If the package is failed in validation phase, if the package is failed in validation phase, if the package is failed in validation phase, then it won't read the data. Then it won't read the data. Then it won't read the data. Then Anna. Next point, SSIS will read, like read SSIS will choose, SSIS will choose data types on below rules. And SSIS will choose the data types on below rules and it will choose the future data type. It will choose the future data type based on 8 rows rule. 8 rows rule. 8 rows rule అంటే ఏం చెప్పాను? ఫస్ట్ 8 rows తీసుకుంటుంది. అందులో ఏ డేటా టైప్ అయితే ఉంటుందో, ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటాను బేస్ చేసుకొని మనకు డేటా టైప్స్ గా కన్వర్ట్ అవుతాయి. డేటా టైప్స్ చూస్ చేసుకుంటుంది. అవునా? ఓకే. సో ఈ 8 rows లో మనకి ఇంటీజర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇంటీజర్స్ లో ఫ్యూచర్ డేటా టైప్ అనేది ఫ్లోట్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ 8 rows తీసుకుంటుంది. ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్ లో ఫ్యూచర్ డేటా టైప్ అన్నిటిని యాక్సెప్ట్ చేసేది ఎన్వర్కర్. సో అలా సెలెక్ట్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ 8 rows లో. సో క్లియరా? అందరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రవీణ్, ఆచయ్, జస్ట్ ఏం లేదు, మనం ఫస్ట్ సోర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఫైల్లో మీరు తక్కువ డేటాతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం ఒక 10 records 5 records తో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 2-3 columns కూడా చాలు, 3-4 columns ఉన్నా చాలు. సో అలా స్టార్ట్ చేసి ఒక 1000-2000 records ని మనం లోడ్ చేయగలగాలి. ఓకేనా? ఈజీగా మనం లోడ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొని మీరు ఫస్ట్ ఈ కనెక్షన్స్ అన్ని ప్రాపర్ గా ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. వన్స్ మీరు ఇస్తున్నారు అన్నప్పుడు మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రై చేద్దాం. ఓకేనా? జస్ట్ మీరు ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్సెల్ డ్రాగ్ చేసి ఆ కాలమ్స్ ఏవేవి కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా టైప్స్ చేంజ్ చేయాలి. డేటా టైప్స్ చేంజ్ చేసిన తర్వాత డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి లోడ్ అవుతుంది. మీరు ఎక్కడ ఏ స్టెప్ లో మీకు ప్రాబ్లం ఉన్నా, ఏ స్టెప్ లో మీకు తెలియకపోయినా కూడా ఆ నోట్స్ లో స్టెప్ బై స్టెప్ ఇచ్చాను కదా, సో అక్కడ ఏ స్టెప్ లో మీరు మిస్టేక్ చేశారని మీకు అది తెలుస్తుంది. ఓకే. సో ఇది మనకు ఎక్సెల్ నుంచి లోడ్ చేయడం ఎలా. ఇంకా మనకు 3 types ఉన్నాయి. టేబులర్ వ్యూ, ఫాస్ట్ లోడ్, ఎస్క్యూఎల్. ఇది నేను చెప్తాను. ఒకే రోజు అన్ని అంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది మీకు కూడా. ఓకే. సో మీరు డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ ఒక 10 records మీరు మాన్యువల్ గా ఇన్సర్ట్ చేసుకోండి, మాన్యువల్ గా ఎంటర్ చేసుకోండి. మీకు ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి అంటే మీరు డైరెక్ట్ ఎస్క్యూఎల్ కి వెళ్ళి, మీకు అడ్వెంచర్ వర్క్స్ ఉన్నాయా? అడ్వెంచర్ వర్క్స్ ఉన్నాయి కదా, సో అందులో ఏదో ఒక టేబుల్ లైక్ ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్ తీసుకోండి. ఇందులో ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ ఇచ్చారంటే కాపీ విత్ హెడర్స్ అని ఉంటుంది. ఓకేనా? కాపీ విత్ హెడర్స్ సెలెక్ట్ చేసుకొని సో ఏదో ఒక మీరు ఎక్సెల్ ఫైల్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ రో దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేస్తే మీకు డేటా వచ్చేస్తుంది. ఓకేనా? మీకు అవసరం లేదు అనుకుంటే ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి. కొంతవరకు కావాలి అనుకుంటే డిలీట్ చేసి. సో ఇది మాత్రం కావాలనుకోండి. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉన్నాయి?
505 ఉన్నాయి 505. కంట్రోల్ ఎస్. ఇప్పుడు అదే మనం సెలెక్ట్ చేసుకుందాం. షీట్ 3లో ఉంది ప్రివ్యూ డేటా వచ్చిందా? అవునా. సో దీనికి మనం ఇంటీజర్స్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడే చేయించేద్దాం కావాలంటే. కనెక్షన్ సో ఈ 4 కాలమ్సే కదా మనం తీసుకుంది. షీట్ 3 1 2 3 4 5 కాలమ్స్. 5 కాలమ్స్ తో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ 9th ప్యాకేజెస్. నేను ప్రోడక్ట్ టేబుల్ అనుకుంటాను. ప్రోడక్ట్స్ అండర్స్కోర్ TBL అనుకుంటాం. ప్రోడక్ట్ ఐడికి ఇంటీజర్, వీటికి varchar 100. సో ప్రోడక్ట్ నంబర్ కూడా సేమ్ varchar 100. సో మేక్ ఫ్లాగ్ ఏముంది మనకు అంతా కంప్లీట్ గా 0s 1s ఉంది. సో మనం బిట్ ఇవ్వచ్చా? బిట్ డేటా టైప్ బిట్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? 0s or 1s? 0s. సో ఇక్కడ అదే కదా ఉంది. మనం బిట్ ఇవ్వచ్చు ఇక్కడ బిట్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది? 0s ఉన్నాయి. అవును 0 1 ఉంది. ఇక్కడ కూడా మనం బిట్ ఇవ్వచ్చు. టేబుల్ క్రియేట్ చేసి ఇది డెస్టినేషన్ టేబుల్. సో డేటా ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని లోడ్ చేసి చూడండి. సో డేటా టైప్స్ చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఐడికి ఏమి ఇచ్చాం? 4 bytes signed integer. సో స్ట్రింగ్ 100. స్ట్రింగ్ 100. ఇక్కడ కూడా మనకు స్ట్రింగ్ 100. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? బిట్ ఇచ్చాం కదా. సో బిట్ ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారు? బూలియన్ అంటారు అన్నమాట. BOLN. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది కూడా సేమ్ డేటా టైప్. సో క్లిక్ ఆన్ ఓకే. అగైన్ డెస్టినేషన్ కనెక్షన్స్ ఇచ్చి టేబుల్ ప్రోడక్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని మ్యాపింగ్ అంతా కాపీ ఆఫ్ కాలమ్స్ ఇస్తాం. అవునా? సో కాపీ ఆఫ్ కాలమ్స్ ఇచ్చి కంట్రోల్ ఎస్. జస్ట్ ఇప్పుడు రన్ చేసి చూడండి. 504 rows లోడ్ అయ్యాయా? ఇప్పుడు మన టేబుల్లో చూద్దాం. డేటా లోడ్ అయింది. సో కంప్లీట్లీ కమ్స్. ఇలా మనం ఫస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొని సో దాన్ని మనం సేమ్ ప్రాసెస్ అంతా సేమ్. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకోండి, దెన్ మళ్ళీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మనకి వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఎక్కడ ఎర్రర్ వస్తుందని మనకి అర్థమవుతుంది, ఏ స్టెప్ లో మనం మిస్టేక్ చేసామని. ఓకేనా? సో ఇది చేస్తారా ఈరోజు? సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే నాకు అప్డేట్ చేయండి. ఇన్ కేస్ నేను వేరే లింక్ అయినా ఇస్తాను. ఓకేనా? ఓకే అన్న. ఈ రోజే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్టాల్ చేసి ఈ ప్యాకేజ్ మీరు క్రియేట్ చేసి నాకు అప్డేట్ చేయండి గ్రూప్ లో. ఓకేనా? ఓకే అన్న. సో లోడింగ్ పార్ట్, ఈ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కదా, ఈ స్క్రీన్ షాట్ పెట్టండి చాలు. ఈ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ షాట్ పెట్టండి చాలు. ఓకే అన్న. ఓకే డన్. ఓకే అన్న. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. అయితే ఏం లేదు.